మొత్తానికి యాక్ట్రెస్ కల్పిక గణేష్కి సంబంధించినటువంటి కాంట్రవర్సీ ఏదైతే ప్రిజం పబ్లో కాంట్రవర్సీ అయిందో అయితే క్లోజ్ అయిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రిజం పబ్లో నార్మల్గా ఏ పబ్లో అయినా కూడా కాంప్లిమెంటరీ డ్రింక్స్ ఉంటాయి, కాంప్లిమెంటరీ డెజర్ట్లు ఉంటాయి. సో ఆమె బర్త్డే సందర్భంగా అక్కడ ఆమె తాగిందా, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు తీసుకున్నారా లేదా, పక్క పెడితే పబ్కి ఎందుకు పోతారో అందరు తెలిసిన విషయమే. పబ్లో అన్ని ఎలా ఉంటాయి, డ్రింక్స్ అన్ని ఎలా ఉంటాయి, ఆల్కహాల్ అంతా కూడా ఎలా ఉంటాయి. కాకపోతే డ్రగ్స్ తీసుకుంటే ఖచ్చితంగా చర్య ఉంటుంది. కొన్ని పబ్స్లో డ్రగ్స్ తీసుకొని దొరికిన న్యూస్ కూడా మనం చూస్తుంటాం. హైఫై సెలబ్రిటీలు కూడా డ్రగ్స్ తీసుకున్నారు, పొద్దున 3-4 గంటల వరకు ఉన్నారు. వాళ్ళకి డ్రగ్స్ తీసుకున్నారా లేదా నార్కోటిక్ బృందం టెస్ట్లు కూడా జరిగింది గతంలో చాలా పబ్లకు సంబంధించి. అయితే ప్రిజం పబ్లో ఆమె ఇక్కడ కల్పిక గణేష్ ఆమె ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెట్టింది. లైవ్ పెడుతూ వాళ్ళు కూడా షూట్ చేసినప్పుడు, పబ్కి సంబంధించిన యాజమాన్యం కూడా షూట్ చేసినప్పుడు, షూట్ చేయండి మీరు ఎలా అయినా షూట్ చేసుకోండి, అన్ని యాంగిల్స్ నుంచి షూట్ చేయండి, కింది నుంచి పైన వరకు షూట్ చేయండి, అంటే మీకు అదే కావాలి కదా మేడం అని ఒక పర్సన్ అన్నప్పుడు, నాకు అదే కావాలరా, నాకు నేను ఫేమస్ చేసుకోవాలి, నాకు ఫాలోవర్స్ కావాలి అనే విధంగా కల్పిక గణేష్ మాట్లాడింది. గొడవ ఎందుకు వచ్చింది అంటే కల్పిక గణేష్ బర్త్డే సందర్భంగా అక్కడ ఆమె కేక్తో పాటు ఒక డెజర్ట్కి సంబంధించి కాంప్లిమెంటరీ అడిగింది. కాంప్లిమెంటరీ ఇస్తారు కూడా, అది కూడా కావాలి. ఎవరైనా అడుగుతారా? నార్మల్గా మనం చూస్తున్న బయటికి మాత్రం మనకు ఫ్రీ ఏమొద్దు అంటారు, కానీ ఎవరైనా కూడా వాళ్ళు డబ్బులు పెట్టి కొన్న తర్వాత కొన్ని కాంప్లిమెంటరీ ఉన్నప్పుడు, ఆ డ్రింక్స్ అయినా లేకపోతే ఫుడ్ అయినా, ఇక్కడ డెజర్ట్ అయినా కేక్స్ అయినా కాంప్లిమెంటరీ ఇస్తున్నప్పుడు ఎందుకు తీసుకోరు? ఫ్రీగా ఇస్తే ఎవరైనా తీసుకుంటారు, ఎందుకంటే మనం డబ్బులు పెట్టి పోతున్నాం. సో ఆమె కూడా డబ్బులు పెట్టినాం, కాంప్లిమెంటరీ ఇవ్వరా అని అడిగింది. అక్కడ గొడవ జరిగింది. సో ఏదైనా మాట వచ్చినప్పటికీ కూడా ఆమె అక్కడ నుంచి తగ్గేదేలే అనే విధంగా ఆమె లైవ్లు పెట్టడం, ఇక హల్చల్గా మాట్లాడడం, ఇన్స్టాగ్రామ్ లైవ్ పెట్టండి నా ఫాలోవర్స్ అందరూ కూడా చూస్తారు అనే విధంగా ఆమె బాగా వైరల్ అయినట్టు. ఎవరైనా తాగిన తర్వాత కొంచెం ఎక్కువగా బిహేవ్ చేస్తారు, ఆ విధంగా ఇక్కడ కల్పిక గణేష్ బిహేవ్ చేసినట్టు కనిపించింది. దీనికి సంబంధించిన వార్త చూద్దాం. నటి కల్పిక గణేష్కి సంబంధించిన తాజాగా పబ్లో జరిగిన గొడవ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే సబ్స్క్రైబర్ల కోసమే ఈ గొడవ అంతా వీడియో తీస్తున్నట్టు తాజాగా ఆమె చెప్పుకొచ్చింది. కొంతమంది సెలబ్రిటీలు ఫేమస్ అవ్వడం కోసం ఏ పనైనా చేస్తారు, నిజమే కదా. చాలా మంది వాంటెడ్లీ కూడా వాళ్ళు ఫేమ్ కోసం చేస్తుంటారు. ఫేమ్ ఉన్నాక కూడా వాళ్ళు ఇంకా ఉండాలా, ఇంకా ఫేమ్లో ఉండాలని, ట్రెండింగ్లో ఉండాలని, అది వివాదాస్పదం అవుతుందని తెలిసినా కూడా ఫేమస్ అవ్వడం కోసం దేనికైనా రెడీగా ఉంటారు. అలా తాజాగా కల్పిక గణేష్ చేసిన పని అలాగే ఉంది. నటి కల్పిక గణేష్ అంటే తెలియని వాళ్ళు ఉంటారు. ఆమె చాలా సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది. స్టార్ హీరోల సినిమాల్లోకి రోల్స్ పోషిస్తూ కల్పిక గణేష్ ఫేమస్ అయింది. అలా సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు, యశోద, నమ్మ వెంకటేశ, జులాయ్, సారథ్యారు, హిట్ 1, పడి లేచే మనసు వంటి సినిమాల్లో చేసింది. అయితే అలాంటి ఆ హీరోయిన్ తాజాగా పబ్ వివాదంలో చిక్కుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఆమె May 31న కల్పిక గణేష్ బర్త్డే కావడంతో ఆమె తన ఫ్రెండ్స్ అందరికీ ఒక ఫేమస్ పబ్లో పార్టీ ఇచ్చింది. పబ్లో ఆమె కేక్ కట్ చేసే సమయంలో కేక్కి కాంప్లిమెంటరీగా రావాల్సిన కేక్ విషయంలో పబ్ సిబ్బందికి కల్పికకి గొడవ జరగడంతో ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే పబ్లో గొడవ జరుగుతున్న విషయం తెలిసి పోలీసులు వెంటనే ఆ పబ్కి వచ్చి పబ్ సిబ్బందికి కల్పిక గణేష్కి మధ్య జరిగిన గొడవను సద్దుమణిగేలా చేశారు. నిజంగా పోలీసులు వచ్చిన ఆ వీడియో కూడా మనం ఇక్కడ చూడొచ్చు. పోలీసులు ఎవరైనా కూడా ఏం చేస్తారు, వచ్చి అక్కడ పబ్ అంటే బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులే పబ్ నడిపిస్తుంటారు. వాళ్ళకి ఇటు ఈమె హీరోయిన్ సెలబ్రిటీ, ఈమెకి ఎలాంటి గొడవ కాకుండా కాంప్రమైజ్ విధంగా వాళ్ళు మాట్లాడరు. కాకపోతే పబ్కి సంబంధించిన కొంతమంది మనం చూస్తే వైట్ షర్ట్ బొట్టు పెట్టుకున్న వ్యక్తి ఈ కల్పిక గణేష్ పర్సనల్ డ్రైవరా లేకపోతే అసిస్టెంటా, అరే తూ సామ్యాకే బాత్ కర్రే, ముందుకొచ్చి మాట్లాడరా నువ్వు అనే విధంగా బాగా వల్గర్గా మాట్లాడారు. కానీ ఇక్కడ కల్పిక గణేష్ నిజంగా మొగరాయిడ్లో ఎక్కడ తగ్గలేదు. ఆమె కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చింది. అంతమంది ఉన్నప్పటికి కూడా పోలీసులకు సమాధానం చెప్పింది, ఇక్కడ పబ్ యాజమాన్యాన్ని కూడా సమాధానం చెప్పింది. ఆ తర్వాత అంతా సద్దుమణిగింది అనే లోపే పబ్ యాజమాన్యంపై కల్పిక గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో మరోసారి ఈ విషయం వైరల్గా మారింది. అయితే తాజాగా పబ్లో జరిగిన గొడవని కల్పిక గణేష్ లైవ్లో ఎందుకు పెట్టిందో చెప్పుకొచ్చింది. నేను సోషల్ మీడియాలో పబ్ గొడవ లైవ్ వీడియో పెట్టడానికి ఒక కారణం ఉంది, నాకు సబ్స్క్రైబర్లు కావాలి, ఈ వీడియో వల్ల మరింత మంది ఫాలో అవుతారు. నిజంగా అమ్మట్లో చెప్పుకొచ్చింది, అంటే నాకు సబ్స్క్రైబర్లు కావాలి, ఇంకా సబ్స్క్రైబర్లు పెరుగుతారు, నేను అందుకే లైవ్ పెట్టినాను, అంటే నాకు కావాల్సింది కూడా అదే, అన్ని యాంగిల్స్ నుంచి వీడియో తీయండి అని చెప్పి మాట్లాడింది. ఇక్కడ నెటిజన్లు వేసుకుంటారు కదా ఖచ్చితంగా, నీకు ఆల్రెడీ ఒక ఫేమ్ ఉంది, నిన్ను గుర్తుపడతారు. అలాంటిది ఈ సబ్స్క్రైబర్ల కోసం, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్ల కోసం ఎందుకు ఇంత వైరల్ వీడియో చేయడం అవసరమా? నిన్ను నువ్వు థ్రెటన్ చేసుకొని
నిన్ను నువ్వు తక్కువ చేసుకునే విధంగా అంత పెద్దగా మాట్లాడుతూ గట్టిగా అరుస్తూ ఆ ఇష్యూని పెద్ద చేసుకోవడం అవసరమా? అందులో పబ్లో గొడవ అంటే ఖచ్చితంగా తాగి గొడవ చేస్తుంది అని అనుకుంటారని చెప్పేసి చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. చూద్దాం ఒకసారి ఆ కామెంట్లు. కేవలం సబ్స్క్రైబర్ల కోసమే ఈ వీడియో తీశాను, నాకు కాంట్రవర్సీలే కావాలిరా నాయన, అందుకోసం ఇలా చేశాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే కల్పిక గణేష్ ఇచ్చిన ఆన్సర్ చాలా మంది జనాలకి నచ్చలేదు. ఫాలోవర్స్ కోసం ఎలాంటి పని అయినా చేస్తావా, నీ సబ్స్క్రైబర్ల పిచ్చి తగలయ్య అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకా వల్గర్గా కూడా పెట్టినారు. కానీ చాలా మంది వివాదాల వల్ల ఫేమస్ అవుతారు. అలాగే కల్పిక గణేష్ కూడా ఫేమస్ అవుదాం అనుకొని కావచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా కల్పిక గణేష్ సంబంధించి అంటే కేసు పెట్టింది ఆల్రెడీ. ఆమె కేసు పోయి గచ్చిబౌలి పిఎస్లో కేసు పెట్టినప్పటికీ కూడా పోలీసులు అంటే సుమోటోగా కేసు నమోదు చేసుకుంటారు పెట్టినప్పుడు. సో ఏముంటుంది ఉంటే ఒక కేసే కోర్టులో మళ్ళీ అక్కడికి వెళ్ళి కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. సో ఆ కేసు పెట్టడం వల్ల ఇక్కడ ఈమెకు కానీ పబ్ వాళ్ళకి ఎవరికి వచ్చేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే అప్పటి వరకు ఈ కల్పిక గణేష్ అంటే చేసిన హల్చల్ అంటే వాళ్ళపైన ఆ 2-3 days కోపం అవన్నీ కూడా తగ్గుతూ వస్తాయి. తర్వాత కేసు అద్దుమణిగిపోతుంది. కానీ ఈమె కేసు పెట్టిన తర్వాత ముఖ్యంగా కేసు కోసం ఎవరు మాట్లాడతలేరు. కానీ ఆమె మాట్లాడిన మాటలు, నాకు అన్న యాంగిల్స్ నుంచి వీడియో తీయండి అంటే, నీకు అదే కావాలి కదా మేడం అంటే, నాకు అదే కావాలరా, అన్న యాంగిల్స్ నుంచి వీడియో తీయండి, నాకు ఇంకా ఫాలోవర్స్ పెరుగుతారని ఆమె మాట్లాడింది. ఆ మాటలు మాత్రమే వైరల్గా అయ్యాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.